పౌలు గారు ఏం చేస్తూ ఉంటారంటే, తన దగ్గర ఉన్న శిష్యులతో కలిసి కొంతకాలం వాళ్ళతో పాటే ఉంటూ, వాళ్ళతో పాటు పనులు చేసుకుంటూ, వాళ్ళతో పాటు తింటూ కొంతకాలం వాళ్ళతో పాటు జీవించారనమాట. జీవించినప్పుడు అక్కడున్న వ్యక్తులందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే, పౌలు గారిని, అక్కడున్న శిష్యుల్ని చూసి, క్రీస్తుని చూసినట్టు ఉన్నారా వీళ్ళని చూస్తుంటే. అవును కదా. మొట్టమొదట క్రైస్తవులని పిలవబడిన వాళ్ళు ఎవరంటే వాళ్ళే. అంతకుముందు వరకు క్రైస్తవులు అనే పేరే లేదు. క్రైస్తవులుగా ఎవరు పుట్టరు. నిజం చెప్పాలంటే క్రైస్తవులుగా చేయబడతారు, లేదా క్రైస్తవులుగా మేక్ అవుతారు. ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొని శరీర కార్యాల గురించి ఆలోచించకూడదు. మనం ఒకవేళ ఆత్మ గురించి ఆలోచించకుండా శరీర కార్యాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఇందాక చెప్పినట్టు నేను ఫుడ్ తినడానికే బ్రతికాను, లేదా నేను ఈ అమ్మాయి కోసమే బ్రతికాను, లేదా నేను ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డు సంపాదించడానికే బ్రతికాను అన్నట్టు మనం శరీర కోసం బ్రతుకుతున్నాం అనుకోండి, మనం క్రైస్తవులు